హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు ఏంటంటే కాకరకాయ వేపుడు అనమాట. ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను. ముందుగా మనం ఇలా కాకరకాయలు తీసేసుకొని మొత్తం ఇవన్నీ పైన చెక్కు ఉంది కదా, పీల్ అనేది తీసేసుకోవాలన్నమాట. తీసేసుకొని వాష్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా పీల్ తీసేసి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. కొందరు చెక్కుతోనే తినేస్తారు వేపేసుకొని, కానీ చాలా చేదు వస్తుంది కదా, ఇలా తీసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా నైఫ్తో కానీ లేదంటే గిన అది పీల్ తీసే గ్రేటర్ ఉంటుంది, దాంతో అయినా తీసేసుకోవచ్చు. నాకు దానికంటే నైఫ్తో తీయడమే చాలా ఈజీ అనిపిస్తుంది, తొందరగా అయిపోతుంది అందుకనమాట. ఇలా అన్ని పీల్ తీసి పెట్టేసుకోవాలి. మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కాకరకాయ కామెంట్స్లో చెప్పండి ప్లీజ్. ఫ్రెండ్స్, అందరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు ఫ్రెండ్స్. లైక్ కొట్టట్లేదు, ఫాలో చేయట్లేదు. ప్లీజ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. నేను రిప్లై ఇస్తాను. కనీసం ఎలా ఉంది అనేదన్నా చెప్పండి ప్లీజ్. చూస్తున్నారు చూడడం అయితే, వీడియోస్ అయితే అది హ్యాపీ చూసినందుకు. చూడండి, ఇలా పీల్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వాష్ చేసి ఉంటాం కదా, దీంతో వాటర్ ఉంటుంది, అన్నీ మనం ఇలా నొక్కేసుకుంటే ఆ వాటర్ అంతా వచ్చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ వేగడానికి టైం పడుతుంది వాటర్ ఉంటాయి కదా. ఇలా అన్నీ ఇలా తీసేస్తే కొద్దిగా వాటర్ ఉన్న బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇవన్నీ తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అన్నీ కట్ చేసుకున్నాము. ఇలా ఈ సైజు వేసుకోండి, లేదా ఒకరోజు పెద్దగా అయినా చేసుకోవచ్చు. మరీ హెవీగా రోస్ట్ అవ్వద్దు, కొద్దిగా మెత్తగా ఉంటే బాగుంటాయి. మరీ క్రిస్ప్గా వద్దనుకుంటే గిన కొద్దిగా పెద్దవి తీసేసి కట్ చేసుకోండి. ఇలా అన్నీ చేసుకోవాలన్నమాట, వన్ బై వన్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. వీడియో తీసే వాళ్ళందరికీ ఒక చిన్న విషయం ఏంటంటే, చాలా ఓపిక ఉండాలి వీడియో తీయడానికి. చాలా స్పేసెన్స్ కానీ ఏదైనా వర్క్ చేసుకోవాలనుకున్నా చాలా ఓపిక ఉండాలి. అది చాలామంది చూసిన తర్వాత నాకు అర్థమైంది, చాలామంది వీడియోలు. అప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి బాండి పెట్టేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. దీంతో కొద్దిగా ఎక్కువే పడుతుంది ఆయిల్, ఎందుకంటే అవి డ్రై రోస్ట్ అవ్వాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. దీంట్లోకి జీలకర్ర, అలాగే ఆవాలు, అలాగే ఉద్దిబేడలు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వేగాక ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ దీంట్లో వేసేసుకోవాలి. కాకరకాయ చూడండి, అన్నీ వేసేసుకొని ఒకసారి అలా కలిపి పెట్టుకోవాలి. ఇవి చిన్న కలర్ చేంజ్ అవుతున్నాయి. ఆయిల్ ఎక్కువ అనిపించుంటుంది కానీ అంత ఏం ఉండదండి, అవి వేగేసరికి సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి కారం పొడి రెడీ చేసుకుందాం అనమాట. దాంట్లోకి వేయాలి కదా. ముందుగా కొబ్బరి కట్ చేసుకుందాం ఫస్ట్. ఇది ఎండు కొబ్బరి అండి, దాంట్లోకి ఎండు కొబ్బరి వేసుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. దాంట్లోకి ఎండు కొబ్బరి, పప్పులు, వెల్లుల్లి రెవలు, కారం, సాల్ట్ వేసేసాను. వేసి ఇలా మిక్సీ పెట్టాను అనమాట. ఆ వీడియో స్కిప్ అయినట్టుంది, ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇవి వచ్చేసి దీంట్లో కొబ్బరిలో కొద్దిగా తడున్నా కానీ మనం బయట పెట్టామంటే ఖచ్చితంగా నెయిల్ పాలిష్ స్మెల్ వస్తుంది. ఒక వారం రోజులు కానీ అలా బయట పెట్టామంటే నెయిల్ పాలిష్ స్మెల్ వస్తుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 10 days అయినా
చాలా బాగుంటుంది. మీరు గిన ఒకవేళ కొబ్బరి వేసేటప్పుడు తడి ఉంటే గిన కొద్దిగా అది ఎండబెట్టైనా మళ్ళీ మిక్సీ పట్టుకోండి. లేదంటే గిన ఒకవేళ మిక్సీ పట్టినా కానీ ఒక బాక్స్కి వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అప్పుడు 10 days అయినా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కాకరకాయ ఇలా వేగిపోయాయి కదా, దీంట్లో కరివేపాకు వేసుకుందాం. చూడండి ఎంత రెడ్ కలర్ వచ్చాయో. ఇలా వేగిపోతే సరిపోతుంది. మనం దీంట్లోకి ఇప్పుడు పప్పుల పొడి వేసుకుందాము. మీ ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత వేసేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. నాకైతే 3 spoons పట్టింది పెద్ద స్పూన్తో. చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్లోకి దిగిన. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేశాను. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.